మల్కాజ్గిరిలో గాయపడిన బీఆర్ఎస్ నాయకుడు మేకల రాము యాదవ్ను పలువురు బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తలసాని, పద్మారావు గౌడ్ తదితరులు మల్కాజ్గిరిని సందర్శించారు. ఈ సందర్భంగా రాజకీయాల్లో ప్రత్యక్ష దాడులు చేయడం సరికాదని వారు అన్నారు. రాజకీయ సమస్యలను రాజకీయంగా పరిష్కరించుకోవాలని తెలిపారు. హింసాత్మక చర్యలు మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని గుర్తుంచుకోవాలని అధికారులను హెచ్చరించారు. వాళ్ళ ధైర్యం చెప్పినాం, మేము ప్రజలకు కూడా ధైర్యం చెప్తున్నాం. మీరు పండుగలు ప్రశాంతంగా జరుపుకోండి. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, రాజకీయాలలో ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ కొత్త సాంప్రదాయం వచ్చింది తెలంగాణ. ఏడబడతాడ దౌర్జన్యాలు చేయడం, ఇళ్ళ మీద కొట్టడం. ఇప్పుడు మొన్న ప్రశాంత్ రెడ్డి ఇంటి మీదకి పోయి దౌర్జన్యం చేయడం. ఎక్కడ పోతున్నాము? 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు ఏ రోజన్నా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు ఇళ్ళ మీదకి మేము పోవడం కానీ, మీటింగ్లలో గొడవ జరగడం కానీ ఏదన్నా సాంప్రదాయాలు చూసిండ్రా? ఇది కొత్త సాంప్రదాయానికి నాంది పలుకుతుంది. బట్ ఇది ఏమవుతుందంటే అల్టిమేట్గా పక్క రాష్ట్రాలు కానీ భారతదేశం ముంగట మన రాష్ట్రమే అవమానాల పాలవుతుంది. వాళ్ళు కూడా రేపు చిన్న చూపు చూసేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి నేను దయచేసి పోలీస్ యంత్రాంగానికి, ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నా. మేమందరం ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు కొందరం 30-40 సంవత్సరాలుగా శాశ్వతంగా కంటిన్యూస్ రాజకీయాల్లో ఉన్నాం. ఏ రోజు కూడా పోలీస్ స్టేషన్లు పార్టీల ఆఫీసుల్లాగా పనిచేసినటువంటి పాపాన పోలేదు. ఇవాళ పోలీస్ స్టేషన్లో నేరస్తులకు కుర్చీలు వేస్తూ ఉన్నారు. అన్యాయం జరిగి పోలీస్ స్టేషన్ తలుపు తట్టినటువంటి వాళ్ళను నిలబెడతా ఉన్నారు. వాళ్ళ దరఖాస్తులు కూడా తీసుకున్నటువంటి అమానుష పరిస్థితి కొనసాగుతున్నది. కాబట్టి ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడాల్సినటువంటి ప్రభుత్వం పోలీస్ స్టేషన్లు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది. కాబట్టి సమాజంలో రేకెత్తేటువంటి అశాంతికి కూడా పాలక వర్గాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ పోలీసు వాళ్ళకు కూడా చివరిగా ఒక విజ్ఞప్తి చేస్తాను. ఇదే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో we will meet DGP, we will meet the commissioner, appropriate authorities అందరినీ కలుస్తాం. ఈ రౌడీయిజం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండాలా, దానికోసం పోలీసులు తోడ్పడాలా అని చెప్పి